హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఏదైనా రైస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్పెషల్ మటర్ పలావ్ని ట్రై చేయండి. ఈ బఠానీ ఫ్లేవర్ వల్ల ఈ పలావ్కి చాలా చాలా టేస్టీ వస్తుందండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. అలాగే టేస్ట్ లో కూడా ద బెస్ట్ అండి. ఎక్కువగా దీన్ని మనం చుట్టాలు వచ్చినప్పుడు లేదా పిల్లల లంచ్ బాక్స్ కి ఏదైనా అకేషన్స్ కి చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగని గ్రేవీ కాంబినేషన్ ఏం అవసరం లేదండోయ్. జస్ట్ రైతా ఉంటేనే చాలు, కడుపు నిండా తినేయచ్చు. రెసిపీ కావాలా? చలో మరి కిచెన్ కి. ఈ మటర్ పలావ్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఏం అవసరం లేదండి. జస్ట్ కొంచెం కొత్తిమీర, 2 అల్లం ముక్కలు, 3 టమాటో, 3 పచ్చిమిర్చి, ఇంతవరకైతే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీనిలోకి వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ గా వాష్ చేసుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం వంపుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక అరగంట సైడ్కి పెట్టుకుంటే రైస్ చాలా పర్ఫెక్ట్ గా నానుతాయి. ఇలా నానినప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మనం తీసుకున్న కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, టమాటో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయవసరం లేదండి. సో ఫైనల్లీ మనకి మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్యాన్ లోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్ గా వేసుకుంటాం కదండి బిర్యానీ దినుసులు, వాటి వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దూరగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద ఈ బిర్యానీ దినుసుల్ని వేయించుకుంటా ఉంటే దానికి ఉన్న స్పైసీనెస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఏమి వేయడం లేదు. మీకు కావాలనిపిస్తే వేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఈ విధంగా కుక్ చేసుకుంటా ఉంటే ఆయిల్ అనేది మసాలా నుంచి రిలీజ్ అవుతుంది. అలాగే ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ మసాలాకు ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. ఇంక ఈ పచ్చివాసన పోగానే ఇందులోకి ఫ్రెష్ గా ఉన్న బఠానీని కూడా 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. వీటిని ముందుగానే నానపెట్టవసరం లేదండి, డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ మొత్తం మనకి ఈ బఠానీలోనే ఉంటదండి. కంపల్సరీగా ఆయిల్లో 50% వరకు ఈ బఠానీని కుక్ చేసుకోవాలి. సగం వరకు బఠానీ కుక్ అయిందంటే చాలు. ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ నానపెట్టుకున్న ఉన్న రైస్ కూడా వేసుకోవాలి. ఇంకా రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దగ్గర తీసుకొచ్చుకుంటున్నాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. అందుకని నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను. అందులోను ఈ రైస్ నేను 1 అరగంట నానపెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ వాటర్ క్వాంటిటీ కూడా పట్టదు. సో అందుకనే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకా లిడ్ తో కవర్ చేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్ కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నామండి. అదే విధంగా 1 స్పూన్ వరకు గరం మసాలా, ఇంకొక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోవాలి. ఇంకా లిడ్ తో కవర్ చేసి కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మనకి ఈ పలావు కుక్ అవుతా ఉందనంగా దానిలోకి కాస్త ఫ్లేవర్ కోసం నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా పైన నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పలావ్ కొన్న స్మెల్ చూసారా అండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అనిపిస్తుంది. అంత గుమాయించేస్తుందిలేని వాసన అయితే మాత్రం. ఇంకా జస్ట్ 5 నిమిషాలు సిమ్ లో పెట్టుకుంటే చాలండి. నోరూరించే మన స్పెషల్ మటర్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉన్న మటర్ పలావ్ని ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటది. ఇంత సింపుల్ గా చూసారు కదా, మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.